హలో మై స్టూడెంట్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ యువర్ కాకాని మ్యాథ్స్ వరల్డ్. ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ చూస్తూ ఉంటే డూ ద సబ్స్క్రైబ్ అండ్ పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ నొక్కండి. ఈరోజు మనం 10th క్లాస్లో ఉన్నటువంటి సర్ఫేస్ అండ్ ఏరియాస్ ఆ లెసన్లో భాగంగా ఎక్సర్సైజ్ 12.1లో ఉన్నటువంటి సమ్స్ నేర్చుకుందాం. సీ ద ఫస్ట్ వన్. 2 cubes each of volume 64 centimeter cube are joined end to end. సో 2 cubes తీసుకున్నారు. వాల్యూమ్ ఎంత ఇచ్చారు మనకి? 64 సెంటీమీటర్ క్యూబ్ ఇచ్చారు. వీటిని రెండింటిని ఒకదానితో ఒకటి ఎండ్స్ జాయిన్ చేశారంట. సో ఇలా వచ్చింది మనకి. ఫైండ్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద రిజల్టింగ్ క్యూబాయిడ్. క్యూబ్స్ ని జాయిన్ చేయటం వల్ల మనకు వచ్చిన పిక్చర్ ఎలా ఉంది? ఇక్కడ క్యూబాయిడ్ లా ఉంది. సో ఇప్పుడు ఈ క్యూబాయిడ్ యొక్క సర్ఫేస్ ఏరియా మనం ఫైండ్ అవుట్ చేయాలి. సి గివెన్ దట్ volume of cube equal to how much? 64 centimeter cube. So cube యొక్క వాల్యూమ్ ఫార్ములా ఏంటి? a cube. So a cube equal to 64. a cube equal to 64 మనం ఏం రాసుకోవచ్చు? 4 cube రాసుకోవచ్చు కదా. Then here we can see powers are equal. ఇక్కడ పవర్స్ ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి బేస్ ఏముంది? Base also equal. Then a equal to 4. Here a means a is the side of the cube. So you can write side of the each cube equal to 4 centimeters. సో ఇక మనం చూస్తే కనుక ఈ లెంత్ అవుతుంది మనకి. ఈ లెంత్ వచ్చేసి 4 అవుతుంది. ఈ లెంత్ 4, ఈ లెంత్ 4 అవుతుంది. ఇది కూడా 4 అవుతుంది. సో మాకు వచ్చిన రిజల్ట్ ఏంటి? ఇక్కడ క్యూబాయిడ్. క్యూబాయిడ్కి ఏముంటాయి? లెంత్, బెర్త్, హైట్. వీ కెన్ సీ హియర్ క్యూబాయిడ్ లెంత్ ఎంత? ఇప్పుడు 4 + 4 ఎంత? 8 అవుతుంది అనమాట. సో వీ కెన్ రైట్ ద క్యూబాయిడ్. క్యూబాయిడ్ లెంత్ L equal to 4 + 4, 8 centimeters. Next, breadth B equal to 4 centimeters. Next, height H equal to 4 centimeters. Surface area అడగమని కరెక్ట్. Surface area we find. Surface area of cuboid equal to 2 of LB plus PH plus LH. So 2 into L and enta? L means 8. 8 into B means 4 plus B means 4 into H means height. 4 plus L means 8 into H means 4. That equal 2 into 8 4s are 32 plus 4 4s are 16 plus 8 4s are 32. That equal 2 into 32 plus 32 anta? 64 plus 16. 64 plus 6 70 plus 7 plus 10 80. So 82 are 160 centimeters square. Therefore surface area of cuboid equal to 160 centimeters square. Take the student out. Now we can see the second question. A vessel in the form of a hollow hemisphere mounted by a hollow cylinder. ఒక హెమిస్ఫియర్ మీద ఒక సిలిండర్ ఉంది. హెమిస్ఫియర్ మీద ఒక సిలిండర్ ఉంది. The diameter of the hemisphere is 14 centimeters. సో హెమిస్ఫియర్ యొక్క మొత్తం డయామీటర్ ఎంత? 14 centimeters. And the total height of the vessel is 13 centimeters. So the total height is 13 centimeters. Find the inner surface area of the vessel. సో ఈ యొక్క వెజల్ యొక్క ఇన్నర్ సర్ఫేస్ ఏరియా మనం కనుక్కోవాలి. అంటే మన కంటికి కనిపించేటువంటి సర్ఫేస్ ఏరియా మనం కనుక్కోవాలి. నౌ వీ కెన్ సీ. యూ కెన్ రైట్ గివెన్ దట్ ద డయామీటర్ ఆఫ్ ద హెమిస్ఫియర్. ఫస్ట్ యూ కెన్ రైట్ ద హెమిస్ఫియర్ మెజర్మెంట్స్. ముందుగా మనం హెమిస్ఫియర్ యొక్క మెజర్మెంట్స్ రాద్దాం.
సో హెమిస్ఫియర్కి ఏముంటుంది, రేడియస్ ఉంటుంది. మనకేమిచ్చారు ఇక్కడ, డయామీటర్ ఇచ్చారు. చూద్దాం. డయామీటర్ ఆఫ్ ద హెమిస్ఫియర్ మీన్స్ డయామీటర్ ఈక్వల్ టు D equal to how much అండి, 14 సెంటీమీటర్స్. 14 సెంటీమీటర్స్. డయామీటర్ ఇస్తే రేడియస్ ఎలా కనుక్కుంటాం మనం, రేడియస్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, D/2 దట్ ఈక్వల్ టు 14/2 ఈక్వల్ టు 7 సెంటీమీటర్స్. సో హియర్ R ఈక్వల్ టు 7 సెంటీమీటర్స్. నెక్స్ట్ ఏం చెప్పారు, మనకి సిలిండర్ యొక్క హైట్ మనకు కావాలి, రేడియస్ ఈక్వల్గా ఉంటుంది. టోటల్ హైట్ ఎంత, 13 సెంటీమీటర్స్. టోటల్ హైట్ ఆఫ్ ద vessel equal to 13 centimeters. Now we can take the height of the cylinder. Height of cylinder H equal to ఈ మొత్తం హైట్ లో నుంచి యూ కెన్ రిమూవ్ దిస్ పార్ట్ ఆఫ్ ద హెమిస్ఫియర్ అంటే ఆరే కదా ఇక్కడ. సో 13 - 7 ఈక్వల్ టు, సో మొత్తం 13, ఇక్కడ దాకా 7 యూనిట్స్ ఉంది. ఇప్పుడు ఎంత ఉంటుంది ఇక్కడ, 6 యూనిట్స్ ఉంటుంది. సో హియర్ H ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్. సో దీస్ ఆర్ ద సిలిండర్ మెజర్మెంట్స్. Height is the 6 centimeters and radius of the cylinder equal to R equal to 7. Radius equal to R equal to 7 centimeters. So what we can find out, maname kanukovali, find the inner surface area of the vessel. Inner surface area of the vessel equal to inner surface area ante surface area of the hemisphere plus surface area of the cylinder. Surface area of the hemisphere plus surface area of the cylinder, that equal to. So here surface area of the hemisphere means hemisphere యొక్క surface area formula ఏంటి, 2πr² plus surface area of the cylinder. సిలిండర్ యొక్క సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి, 2πrh. దట్ ఈక్వల్ టు ఇన్ దిస్ 2 మనకి రెండిట్లో కామన్ గా ఏమన్నాయి, 2 కామన్ గా ఉంది, 5 కామన్ గా ఉంది, r కూడా కామన్ గా ఉంది కదా. వీ కెన్ టేక్ 2πr కామన్లీ. మనం ఇక్కడ 2πr కామన్ తీసుకుందాం. ఇక్కడ 2πr కామన్ తీస్తే r² కాబట్టి r వచ్చింది, ప్లస్ ఇక్కడ మనం వెలసేద్దాం. 2 అంటే 2ని, 5 అంటే ఎంత, 22/7 into r అంటే 7, r means 7 plus h means 6. That equal to 7 cancel. 2 into 22 into 7 6 means 30. 44 into 30. 13 4s are 52. 13 4s are 52 plus 5 57 centimeters square. So అడిగింది ఏంటి, ఇన్నర్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద వెసల్. Therefore inner surface area of vessel equal to 572 centimeters square. Take a screenshot. Third question. A toy is in the form of a cone, radius 3.5 centimeters. So here R is the 3.5 centimeters. Mounted on a hemisphere. So cone ఎక్కడ ఉంది, హెమిస్ఫియర్ మీద ఉంది అనమాట, ఆఫ్ సేమ్ రేడియస్. సో కోన్ యొక్క రేడియస్, హెమిస్ఫియర్ యొక్క రేడియస్ రెండు కూడా ఎలా ఉన్నాయి, మనకి ఈక్వల్ గా ఉన్నాయి. ద టోటల్ హైట్ ఆఫ్ ద టాయ్ ఈజ్ 15.5 సెంటీమీటర్స్. సో టోటల్ హైట్ అంతా ఇక్కడ
మొత్తం హైట్ వచ్చేసి 15.5 సెంటీమీటర్స్ అంటే మొత్తం హైట్. ఫైండ్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద టాయ్. ఈ టాయ్ యొక్క మనం ఈ పిచ్ బొమ్మ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా కనుక్కోవాలి. సో టోటల్ సర్ఫేస్ ఏరియా కనుక్కోవాలి అంటే హెమిస్ఫియర్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అలాగే కోన్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కనుక్కోవాలి. కోన్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి? πRL. L is the cylinder height. So we can write the given information. ఏమి ఇచ్చారు మనకి? గివెన్ ద రేడియస్ ఆఫ్ ద కోన్ ఈక్వల్ టు కోన్ మెజర్మెంట్స్ రాస్తున్నాం మనం ఇప్పుడు. కోన్ రేడియస్ R equal to how much? 3.5 centimeters. And I want the height of the cone. Total height ante ikkada 15.5. Total height of toy equal to 15.5 centimeters. మనకేం తెలుసు ఇక్కడ రేడియస్ కోన్కి ఎంత అయితే ఉందో హెమిస్ఫియర్ అంతే ఉంటుంది అనమాట. సో ఇక్కడ 3.5 ఉంటే ఈ వాల్యూ ఎంత అవుతుంది? ఇది కూడా 3.5 అవుతుంది. నాకు ఈ హైట్ కావాలి. సో ఈ హైట్ కావాలంటే మొత్తం హైట్లో నుంచి ఐ కెన్ రిమూవ్ ద 3.5. సో హైట్ ఆఫ్ ద కోన్ ఈక్వల్ టు హైట్ హెచ్ ఈక్వల్ టు 15.5 minus 3.5, that equal to 12 centimeters. So here the height equal to 12 centimeters. Next I want the slant height. Slant height small l equal to నాకు ఇది కావాలి. సో వీ కెన్ సీ దిస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఈ పిక్చర్ ఎలా ఉంది? మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది కదా. సో ఇది ఏమవుతుంది? హైపోటెనస్ అవుతుంది. అనుకున్న ఫార్ములా ఏంటి? ఎల్ స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్. సో అటు వస్తే స్క్వేర్ రూట్ అయింది కదా. సో స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ దట్ ఈక్వల్ టు ఆర్ అంటే ఎంత? 3.5 హోల్ స్క్వేర్ ప్లస్ హెచ్ మీన్స్ 12 స్క్వేర్ దట్ ఈక్వల్ టు 35 హోల్ స్క్వేర్ ఎంత? 3 4 12, 5 square is 25. So 1225 point plus 12 square is the 144. యాడ్ చేద్దాం రెండు కూడా. 144 ప్లస్ 12 ఎంత? 156.25. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 156.25 అంటే ఇది 12.5కి ఈక్వల్ అవుతుంది. So L how much అండి? 12.5. So this is the value of 12.5. L equal to. Next I have here హెమిస్ఫియర్ మన దగ్గర దీనికి రేడియస్ ఎంత అవుతుంది? 3.5 అవుతుంది. హెమిస్ఫియర్ రేడియస్ R equal to 3.5 centimeters. రైట్ నౌ మనం ఏం కనుక్కోవాలి? TSA టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద టాయ్. TSA ఆఫ్ ద టాయ్ ఈక్వల్ టు, సో సర్ఫేస్ ఏరియా కావాలి కాబట్టి CSA ఆఫ్ హెమిస్ఫియర్ ప్లస్ CSA ఆఫ్ కోన్. CSA ఆఫ్ హెమిస్ఫియర్ ప్లస్ CSA ఆఫ్ కోన్. హెమిస్ఫియర్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి? 2πr² ప్లస్ కోన్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఫార్ములా ఏంటి? πRL. ఈ రెండిట్లో కామన్గా ఏమున్నాయి మనకి? పై ఉంది అలాగే ఆర్ కూడా ఉంది. సో ఇప్పుడు నేను πr కామన్ తీస్తాను. సో πr కామన్ తీస్తే రిమైనింగ్ 2r ప్లస్ l. పై మీన్స్ 22/7 ఇంటూ r means 3.5. 2 into 3.5 plus l and ఎంత? 12.5. that equal to 22/7 into ఇది డెసిమల్ నెంబర్ కదా, కమెంటింగ్ ఉన్నదా ఫ్రాక్షన్. 3.5 ఏమవుతుంది మనకి? 35/10 అవుతుంది. 35/10. 2 into 3.5 means 7 plus 12.5. So 7 ones, 7 5s, 5 ones, 5 2s, 2 ones, 2 11s,
11 ఇంటూ 12.5 ప్లస్ 7 ఎంత 19.5. సో మల్టిపుల్ చేస్తే 214.5 వచ్చింది. సో 214.5 సెంటీమీటర్ స్క్వేర్. సో ఏంటిది TSA ఆఫ్ ద టాయ్. కరెక్ట్. దేర్ఫోర్ TSA ఆఫ్ టాయ్ ఈక్వల్ టు 214.5 సెంటీమీటర్ స్క్వేర్. టేక్ స్క్రీన్ షాట్. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో ఈ వీడియో పూర్తయ్యింది. రిమైనింగ్ సమ్స్ మనం మరొక వీడియోలో నేర్చుకుందాం. ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ కాకాని మ్యాథ్స్ వరల్డ్.